మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ఈ ఎడారిలో ప్రవాహములు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడదురు. యోవేలు 2:32. ఆయన నామమును బట్టి నేనెందుకు ప్రార్థించటలేదు? అలసిపోయిన నా గొంతుకు నుండి వచ్చు నా మనవిని వినుటకు దేవుడు నాకెంతో దగ్గరగా ఉండగా నేను ఇటు అటు నా ఇరుగు పొరుగు వారి దగ్గరకు ఎందుకు వెళ్తున్నాను? నేను ఎందుకు చతికిలబడి నా సొంత ఉద్దేశంలో గాలిలో మేడలు కట్టుకుంటున్నాను? నా భారమును నన్ను నేను ఎందుకు ప్రభువు మీద దొర్లింపుకున్నాను? సజీవముగా ఉన్న దేవుని దగ్గరకు నేరుగా నేను ఎందుకు పరిగెత్తలేకున్నాను? నా విడుదల కొరకు ఎక్కడికైనా వెళ్ళనారంభించి ప్రయాసపడుతున్నాను. అయితే దేవుని దగ్గర మాత్రమే నాకు విడుదల కలుగునని తెలిసినా వెళ్ళడం లేదు. నేను కూడా ఆయనకు ప్రార్థన చేయవచ్చునా అని నేను ప్రశ్నించుకున్న అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా అందరూ రక్షింపబడగలరని ఆయన వాక్యం చెప్తుంది. ఆయనకు ప్రార్థన చేయవారు ఎవరైనా ఎలాంటి వారైనా దానిలో ఇమిడి ఉన్నారు. ఇంత గొప్ప వాగ్దానం చేసిన ఆయనను వెంటనే హత్తుకుని ప్రార్థిస్తాను. నాకు విడుదల అత్యవశ్యము. ఆయన ఎలాగ విడిపిస్తాడో నాకు తెలియదు. అయితే అది నాకు చాలా అవసరమైంది. ఎలాగూ ఆయన కార్యం చేస్తాడో అని ఆలోచించడం నాకు అనవసరం. అయితే అది తప్పక ఆయన చేస్తాడని నమ్ముకునటం నా విధి. వాగ్దానం చేసిన వానికి ఆ మార్గం కూడా తెలియను గనుక అది నెరవేరి తీరుతుంది. ఆయన ఆజ్ఞలు గైకొనుట నా కర్తవ్యం. ఆయనకు ఆలోచన చెప్పుట నా పని కాదు. నేను ఆయన సేవకుడును మాత్రమే. ఆయనకు మనవి చేసినప్పుడు ఆయన నన్ను విడిపిస్తాడు. సిహెచ్ స్పర్జన్.